కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయలు నేను పెట్టుబడి జస్ట్ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తానండి, సెకండ్ రౌండ్ లో వస్తాను. వేణుగోపాల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం బస్ యాత్ర రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఏంటి అసలు ఏమేం మెసేజెస్ క్యారీ అవుట్ చేయాలని అనుకుంటున్నారు? విపక్షాలేమో 680 హామీలు ఇచ్చారు కానీ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి హక్కు ఆస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటటువంటిది అభిప్రాయం వెలుబుస్తున్నారు. ఎట్లా స్పందిస్తారండి వేణుగోపాల్ గారు? శ్రీశైలం గారు, మీకు అదేవిధంగా జనసేన నాయకులు లక్ష్మణరావు గారికి, విశ్లేషకులు పాపారావు గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. శ్రీశైలం గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 సభలు జరిపారు 4 జిల్లాలు. ఏదైతే రాయలసీమ కానీ, కోస్తా కానీ, అదేవిధంగా ఉత్తరాంధ్ర కానీ 4 రకాలుగా 4 ప్లేసుల్లో పెట్టడం జరిగింది. ఆ సిద్ధం సభలో స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి, అదేవిధంగా పేదవాడికి రీచ్ అయ్యే విధంగా, అయ్యా ఈరోజు నేను ఇచ్చాను, అదేవిధంగా మీకు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి దాంట్లో కట్టుకోవడానికి స్థలాలు ఇస్తా ఉన్నాను. అన్ని రకాలుగా ఈరోజు నేను, మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంది. మీరు నా వల్ల లబ్ధి పొందుంటే నాకు ఓటేయండి, నా వల్ల లబ్ధి పొందకపోయింటే నన్ను పక్కన పెట్టండి. రాష్ట్రంలో దాదాపు 99% ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ అమలుపరచడం జరిగింది. అదేవిధంగా లబ్ధిదారులు దాదాపు 87% ఈరోజు రాష్ట్రంలో లబ్ధి పొంది ఉన్నారు. కాబట్టి నేను చేసిన సంక్షేమాన్ని, నేను చేసిన అభివృద్ధిని చూసి నాకు ఓటేయండి. ఈ దుష్ట చతుష్టం మాట నమ్మి ఈరోజు ఈ దుష్ట చతుష్టం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన ఉంటే ఆ పేదవాడికి సంక్షేమం ఇచ్చినా తప్పుడు రాతలు రాస్తాయి, తప్పుడు ప్రచారం చేస్తాయి. వాళ్ళకి సెంటు భూమి ఇచ్చినా కోర్టుకు పోతాయి. దాదాపు 1240 కేసులు కోర్టులు పెనేసి సెంటు భూమి కూడా పేదవాడికి ఇవ్వకూడదని చెప్పి కోర్టుల ద్వారా అడ్డుపడడం జరిగింది. ఇలాంటి దుష్ట చతుష్టాన్ని మాత్రం మీరు దూరం పెట్టండి, వీళ్ళు మాటలు వినద్దండి అని చెప్పి సిద్ధం సభ ద్వారా చెప్పడం జరిగింది. అదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా 21 జిల్లాల్లో ఏదైతే మేము సిద్ధం అని చెప్పేసి సభలు నిర్వహిస్తున్నారు. ఏదైతే బస్సు యాత్ర ద్వారా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో సభ ఉంటుంది. అలా ప్రతి నియోజకవర్గాన్ని, పార్లమెంటరీ నియోజకవర్గాన్ని టచ్ అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు పోవడం జరుగుతుంది. మేము చెప్పడం ఏమిటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన ఉండి ఈరోజు సంక్షేమాన్ని ఇస్తున్నా, అభివృద్ధి చేస్తున్నా, ఈ రోజు దుష్ట చతుష్టం అంతా కలిసి ఏ విధంగా ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదు, ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉండడానికి ఏ విధంగా అడ్డుకుంటున్నారో చూస్తున్నాం. వీళ్ళు కూడా ప్రజాగలం అనే ఒక సభ పెట్టారు. చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన వీళ్ళందరూ కలిపి ఒక సభ పెట్టి మాకు ఒక 5 లక్షల మంది వచ్చినని బుధాలు తెచ్చుకుంటూ మాట్లాడడం. ఆ సభలో రాష్ట్ర ప్రజలకి ఏమని మెసేజ్ ఇచ్చారు? ఒక హోదా గురించి ఏమన్నా ఇచ్చారా? ఒక విభజన అంశాల గురించి ఏమన్నా ఇచ్చారా? అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏమన్నా ఇచ్చారా? లేదా కడప స్టీల్ ప్లాంట్ గురించి ఇచ్చారా? వేణుగోపాల్ గారు, ఇన్ జనరల్ గా వైఎస్ఆర్సీపీకి ఆ హక్కు లేదనుకుంటానండి మాట్లాడేది. మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకు లేదు అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకురావాల్సింది హామీ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పెట్టుకొని విశాఖపట్నంలో మాకు హోదా కన్నా ఇంపార్టెంట్ అయింది ఏది లేదు సార్. 5 సంవత్సరాలు మీరేం చేశారు సార్? బేలు చేశారంటే 5 సంవత్సరాలు మీరేం చేశారు సార్? ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. వైఎస్ఆర్సీపీకి ఆ నైతికమైనటువంటి హక్కు లేదని మాట్లాడేది. పార్లమెంటరీ సమావేశంలో అడుగుతున్నాం. ప్రతి పార్లమెంటరీ రికార్డు ఉంటే ఒకసారి సబ్మిట్ చేయండి సార్. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 68 సార్లు ఢిల్లీకి వెళ్ళారండి. జగన్మోహన్ రెడ్డి గారు 68 టైమ్స్ ఢిల్లీకి వెళ్ళారండి. ఏ ఒక్క రోజు కూడా ప్రజా సమస్యలను ప్రశ్నించినటువంటి దాఖలాలు మీ దగ్గర ఉంటే నాకు సబ్మిట్ చేయండి. ఐ విల్ కమ్ టు అగైన్. పాపారావు గారు ప్లీజ్. పాపారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆసక్తి